నమస్కారం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. పరమశివునికి నమస్కరిస్తూ ఇంతకుముందు భాగంలో భక్తి ఎట్లా అలవడుతుంది, భక్తిలో ప్రధానమైనది ఏది అంటే సంపూర్ణ శరణాగతి అనే విషయాన్ని చెప్పుకున్నాం. అయితే భక్తులు ఎట్లా కుదురుతుంది అనే విషయంలో కూడా మనము పూజలు చేస్తుంటాం. ఇది ఒక విషయం చెప్పి ఒక భక్తుని యొక్క అనుగ్రహం ఎట్లా పొందింది అనేది మనం చూద్దాం. మనం ఇంట్లో కానీ బయట గుడిలో కానీ మనం పూజలు చేస్తుంటాం. పూజ చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తుంటామంటే మనం దేవునికి పువ్వులు పెట్టినామా, లేదా అగరబత్తులు పెట్టినామా, టెంకాయ కొట్టినామా, లేదా నైవేద్యం పెట్టినామా, ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ సమర్పణ చేసినామా, ఇది చూస్తున్నాం. ఇది బయటికి కనిపించేటువంటి ఒక బాహ్యమైనటువంటి పూజా విధానం. ఇది చేయొద్దని కాదు, తప్పకుండా చేయాల్సిందే. కానీ ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఒక భగవంతునికి కొన్ని నీళ్లు పోస్తాం అనుకోండి, అభిషేకం అంటున్నాం. అభిషేకం చేసిన లేదా వస్త్రాన్ని సమర్పణ చేసిన, పుష్పాలను సమర్పణ చేసిన, ధూపం దీపం నైవేద్యం సమర్పణ చేసిన, నమస్కారం చేసిన, వీటన్నింటి వెనుక ఒక మానసిక పూజ జరగాలి, ఒక మానసికమైనటువంటి మార్పు రావాలి. అంటే అట్లా సమర్పణ చేయాలి. ఎట్లా మనకు సిద్ధాంత శిఖామణి అనే గ్రంథంలో ఇది వస్తుంది. మనము పోసేటువంటి నీళ్లు అంటే అక్కడ శివలింగం ఉండవచ్చు, లేదా ఇంకొక ఏదైనా విగ్రహం ఉండవచ్చు. మనం ముందు మొట్టమొదటగా అభిషేకం చేస్తాం కాబట్టి క్షమయే అభిషేక జలం. మనలో ఉన్న క్షమాగుణం భగవంతునికి సమర్పించే అభిషేక జలం కావాలి. క్షమయే అభిషేక జలం, వివేకమే వస్త్రం, సత్యమే ఆభరణం, వైరాగ్యం పుష్పమాల, శ్రద్ధయే ధూపం, ఈ యావత్ ప్రపంచాన్ని నడిపించే జ్ఞానమే దీపం, సమాధి స్థితి నందుట గంధం, అహంకార రాహిత్యం అక్షతలు, అట్టనే భ్రాంతి మూలకమైన ప్రపంచాన్ని నివేదించడం నైవేద్యం, విషయ భ్రాంతులను వదిలిపెట్టడం ప్రదక్షిణ. గుడిలో మనం ప్రదక్షిణ చేస్తాం. విషయ భ్రాంతులను వదిలిపెట్టడం ఇది ప్రదక్షిణం. బుద్ధిని తాదాత్మ్యం చేయడం నమస్కారం. ఇట్లా మనం పూజ చేస్తే అది సరి అయినటువంటి పూజ అవుతుంది. అందుకే ఆదిశంకరాచార్యులు మానస పూజలు చెప్తాడు. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం. దాంట్లో ఒక 2 శ్లోకాల తర్వాత వస్తుంది. ఆత్మాత్మాం గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటాడు. పూజ ఇట్లా చేయాలి. ఇంట్లో సంపూర్ణ శరణాగతితో పూజలు చేసి అంటే అర్చన చేసి తద్వారా ముక్తిని పొందిన అనేక మంది భక్తుల వృత్తాంతాలు మన పురాణాంతర్గతంగా ఉన్నాయి. ఒక గజేంద్రుడు భగవంతునికి ఏమర్పణ చేశాడు? ఆ అడవిలో ఒక సరస్సులో వెళ్ళి స్నానం చేద్దాం అనుకొని ఆ మొసలికి పట్టుబడి, నేను కథ చెప్పడం లేదు, దీంట్లో ఉన్నటువంటి అంతరం గమనించండి, కథ అందరికీ తెలుసు. ఆ మొసలి పట్టుబడితే ఇది నాకెంత అనుకొని అహంకారంతో మొసలిని ఒక తన్ను దన్నితే అది కొంత దూరంలో పడ్డది. అది వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ పట్టుకున్నది. అది వదలకుండా కొరకంగా రక్తమంతా కారిపోయి కళ్ళు బయలుగమిరినప్పుడు ఏం కోరిండు? లా ఒక్కింతయ్య లేదు ధైర్యము విలోలం బయ్యే ప్రాణములు ఠావులు తప్పెను మూర్ఛవచ్చే శ్రమం బయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగా, నీవు తప్ప నన్ను ఎవరు రక్షించేవాళ్ళు లేరు. దాన్నే అన్యదా శరణం నాస్తి త్వం ఏవ శరణం మమ అన్నాడు కదా. అంతగా శరణం చెందినటువంటి ఆ భగవంతునికి శరణులు వచ్చేసరికి భగవంతుడు పరిగెత్తుకొని వచ్చి రక్షించినాడు. అట్లా రక్షించిన ఆ భగవంతునికి ఈ గజేంద్రుడు ఏమిచ్చాడు? ఆ అడవిలో ఒక పువ్వు దొరికితే ఆ పువ్వును పాదాల మీద పెట్టి నమస్కారం చేసుకున్నాడు. ఒక పుష్పాన్ని, అంతే. ఇక్కడ నైవేద్యాలు లేవు, దీపం లేదు, ధూపం లేదు, ఏమీ లేదు. అంటే తన ఆత్మగతంగా సంపూర్ణ శరణాగతిని భగవంతుని వేడుకోవడం వల్ల ఆయన వచ్చి రక్షించాడు. అట్లాగే మన శ్రీకాళహస్తిలో చూడండి. శ్రీకాళహస్తి
శ్రీ అంటే సాలెపురుగు తన సంపూర్ణమైనటువంటి శరణాగతిని పొంది అది భక్తుని పేరు కాదు, భక్తికి పేరుగా మారింది. ఈరోజు మనం శ్రీకాళహస్తిలో శివలింగాన్ని కనుక నిజరూప దర్శనం చేస్తే ఆ లింగమూర్తి మీదనే సాలెపురుగు ఉంటుంది, ముద్ర ఉంటుంది, సర్పం యొక్క ముద్ర ఉంటుంది, ఏనుగు యొక్క ముద్ర కూడా ఉంటుంది. అంటే భక్తులను తనవారిగా మార్చుకున్నాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన భక్తవత్సలుడు, అందుకే ఆయన భక్తానుగ్రహకారకుడు. ఇవిట్లుండే తిన్నడు అనేటువంటి ఒక పిల్లవాడు, భక్త కన్నప్ప అంటాం ఆయన్నే మనం. ఏం చేసిండు? ఆ అడవిలో ఒక శివలింగాన్ని చూసిండు. అంటే కథ మొత్తం నేను చెప్పాను, కథకు చాలా సమయం పడుతుంది. అందులో ఉన్నటువంటి అంశాలు మాత్రం మనం చూద్దాం. ఆ అడవిలో ఒక శివలింగాన్ని చూసిండు. అదంతా చెత్త చెదారం అంతా పడి ఉంది, బిల్వవృక్షం ఉంది అక్కడనే, చెత్త చెదారం అంతా పడ్డది. అది చూసిండు. ఆ చెత్తని చెదార్థాన్ని ఎట్లా తీసేసిండు? మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కుర్చాయతే అంటాడు. శివానందలో వస్తుంది మనకు ఆదిశంకర్. మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కూర్చాయతే గండూషాంబు నిచేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంస శేష కవళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే అంటాడు. చూడండి, చెప్పుల కాళ్ళతో ఆ శివలింగం ఉన్నటువంటి దుమ్ముదులంతా తీసేసాడు. చెప్పుల కాళ్ళతో ఏదో ఒక పక్షిని లేదా ఒక పక్షిని చంపిండు, మాంసం కాల్చిండు, రుచిగా ఉన్నదా ఎంగిలి చేసి చూసిండు, దాన్ని 2 డబ్బాలో పెట్టుకున్నాడు, తినమంటాడు. అయ్యో ఈయన స్నానం చేయాలి కదా అని చెప్పి 2 డబ్బాల మాంసం అట్టని పట్టుకుని పక్కనే ఉన్న సన్నముఖి నదిలో నోటితో నీళ్లు తీసుకున్నాడు. నోటిలో ఉన్నటువంటి నీళ్లను శివలింగం మీద పోసిండు, మాంసం పెట్టిండు, ఎంగిలి చేసిన మాంసం పెట్టిండు. పరమశివుడు వాడి భక్తిని పరీక్షించి తద్వారా భక్త కన్నప్పకు మోక్షాన్ని ఇచ్చిండు. ఎట్లా ఇచ్చిండు? ఒక పరీక్ష పెట్టండు. ఆ శివలింగం నుంచి మెల్లగా రక్తం కారడం మొదలుపెట్టింది. అయ్యో శివుడికి కన్నుకు దెబ్బ తాకింది, గాయమైంది అని చెప్పి తన కన్ను చేత కన్నుకు వైద్యం చేశాడు. ఈరోజు ఐ డొనేషన్ అంటున్నాం కదా, మొట్టమొదటి ఐ డొనేషన్ చేసింది ఎవరు తెలుసా? భక్త కన్నప్ప. పురాణాంతర్గతమైన విషయాలు ఉన్నాయి. 2వ కన్నుకు మళ్ళీ ఒక గాయమైనట్టుగా నటించాడు శివుడు. అప్పుడు ఏమన్నాడంటే, శివ నీకు 3 కళ్ళు ఉన్నాయన్న నేను విన్నాను, ఈ 2 కళ్ళకు నేను వైద్యం చేయగలను, నా 2 కళ్ళను నీకు ఇచ్చేస్తాను, కానీ 3వ కన్నుకి గాయం చేసుకోకు, ఎందుకంటే నా దగ్గర 3వ కన్ను లేదు నీకు ఇవ్వడానికని ఆ శివలింగాన్ని పట్టుకొని ఏడ్చిండు. అక్కడ సంపూర్ణ శరణాగతి కనిపించింది. దీన్నే దూర్జట్ అంటాడు. ఏమయ్యా అంటే ఇది వ్యాజస్థితి అంటారు కొంత. ఏమయ్యా శివ, నీకు మాంసం తినాలనే కోరిక ఉంటే నువ్వు తినలేవా? కదలకుండా కూర్చొని తినవచ్చు. నీకేం మాంసము వాంఛయేని కరువ నీ చేత లేడుండగా జోకైనట్టి కుటారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకని భక్షింపక ఆ బోయ చేకొంటెంగిలి మాంసం ఇట్లు తగున శ్రీకాళహస్తీశ్వర. ఎంత మంచి ప్రశ్న చూడండి. నీకు మాంసం తినాలనే కోరికనే ఉంటే నీ పక్కన ఎప్పుడో ఒక లేడీ ఉంటుంది, నీ చేత ఒక గండ్రగొడ్డలి ఉంటుంది, ఆ గొండ్రగొడ్డలి పెట్టి దాన్ని నరికితే మాంసం వస్తుంది. నీ మెడలో బ్రహ్మకపాలు ఉంటుంది, దాంట్లో వేసి ఇగో 3వ కన్ను అగ్ని, తల మీద గంగమ్మ నీళ్లు పోసి మంచిగా వంట చేసుకొని తినొచ్చు కదనయ్యా. నువ్వు ఆ ఎంగిలి మాంసం ఆ బోయ చేకొంటే ఎంగిలి మాంసం ఎట్లు తగునా అంటున్నాడు. నీకు మాంసం తినాలని కోరికుంటే వాడు ఎంగిలి మాంసం దొరికిందా నీకు, ఎందుకు పోయినావు అక్కడికి అంటాడు. అంటే అక్కడ మాంసం పెట్టిండా ఇంకేదో పరమాన్నాలు పెట్టిండా కాదు, వాడి భక్తికి మెచ్చిపోయాడు. కాబట్టి మోక్ష సాధన సామగ్ర్యాం భక్తి రేవ గరీయసి అంటారు. అందుకే అక్కడ ఏ పదార్థాలను కాదు, వాడి యొక్క భక్తిని మెచ్చి ఆ భక్త కన్నప్పకు అనుగ్రహించినటువంటి శివుడు ఆయన. అందుకే ఆయన భక్తవత్సలుడు. ఒక గొడగూచి కథ బసవపురాణంలో వస్తుంది ఇటువంటిది. గొడగూచి ఎవరు అంటే ఒక 8-9 సంవత్సరాల అమ్మాయి. ఇప్పటికీ మనకు యాదగిరి అనేటువంటి జిల్లాలో కర్ణాటకలో దీని కుడుకుచి అన్నటువంటి గ్రామంలో ఈ గుడి ఉన్నది. ఇప్పటికైనా మనం చూడవచ్చు. ఇది ప్రత్యక్ష నిదర్శనం భక్తుల కథల్లో. ఈ ఒక అంశాన్ని మనం చూద్దాం. గొడగుచ్చి అనేటువంటి ఒక అమ్మాయి 8-9 సంవత్సరాలు ఉంటుంది.
వాళ్ళ నాన్న శివదేవయ్య అన్నటువంటి మంచి శివభక్తుడు. ఆ గ్రామంలో ఒక శివాలయం ఉంది. వాళ్ళ ఇంట్లో కొన్ని గోవులు ఉన్నాయి. ఉదయం గోవులకు పాలు పిండగానే ఆ శివదేవయ్య కొన్ని కుడక గిన్నె అంట కదా, చిన్న గిన్నె, ఆ గిన్నెలో పాలు తీసుకొని పోయి కొంచెం కాసి అట్లా చేసి గుడికి వెళ్ళి అది నైవేద్యంగా, ఆ పాలను నైవేద్యంగా సమర్పణ చేసి వచ్చి మిగతా పనులు చేసుకునేవాడు. ఈ సందర్భంలో ఒకసారి ఇద్దరు తల్లిదండ్రులు, ఆ గొడవచ్చి తల్లిదండ్రులు ఒక జాతరకు వెళ్ళిండ్రు ఒక 2 రోజులు. అప్పుడు అమ్మాయికి చెప్పిండ్రు, రోజు పొద్దున పాలు పిండే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. పాలు పిండంగానే పొద్దున్న శివుడికి నైవేద్యంగా పాలను అక్కడ సమర్పణ చేసి రావాలి. ఆ పని అమ్మాయికి చెప్పి వాళ్ళ ఊరికి వెళ్ళింది. పొద్దున్నే ఆ అమ్మాయి లేచి మంచి స్నానం చేసుకొని ఆ పాలు పిండిన తర్వాత కాశీ గుడికి వెళ్ళింది. దీపం వెలిగించింది, గుళ్ళో అగరబత్తులు పెట్టింది. ఆ పాలను నైవేద్యంగా సమర్పణ చేయాల్సిన పాలను కూడా ఆయన దగ్గర పెట్టి, ఆ అమ్మాయికి తెలియదు, ముక్త భక్తి అంటారు దీన్ని. శివుడు పాలు తాగుతాడు అనుకున్నది. పాలను దగ్గర పెట్టి, శివ ఈ పాలు తాగు అంటుంది. ఆయన కదలడు మెదలడు శివలింగం. ఈమెమనుకుంటుంటే మా నాన్న రోజు వచ్చి శివునికి పాలు తాపుతున్నాడేమో, ఈరోజు ఎందుకు తాగడం లేదు అని పాపం చిన్నపిల్ల కదా, ఆమెకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ వచ్చేసినాయి. చెప్పేసింది, శివ ఈ పాలు తాగు, మంచిగా లేవా, మంచిగా గాయలేనా, నేను దాంట్లో నెయ్యి వేయడం మర్చిపోయినా, చిన్నపిల్ల కదా, లేదా మా ఇంట్లో కొన్ని పోలేలు ఉన్నాయి అవి తెచ్చిస్తాను ఇవి తింటే, మా నాన్న జాతరకు పోయిండు బొమ్మలు తెచ్చిస్తాడు, నేను కూడా నీకు బొమ్మలు తెచ్చిస్తా, చిన్నపిల్లలు ఆడుకుంటాడు బొమ్మలతో ఆడుకుంటారు, ఇవి నీకు తెచ్చిస్తాను, నువ్వు పాలు తాగు, రకరకాలుగా బుజ్జగించి. ఇంకా ఆయన కదలలేదు. చాలాసేపు అయింది అక్కడే కూర్చున్నది. సరే దిష్టి అవుతుందేమో నిన్ను చూస్తే అని చెప్పి బయట పోయి కూర్చున్న కొద్దిసేపు. ఆయన తాగాడు. ఇంకా చివరిగా ఆ అమ్మాయి ఏమనుకున్నదంటే, రోజు మా నాన్న ఇచ్చే పాలను నువ్వు తాగుతున్నావు తెలియదామె, కానీ అంటుంది, ఈరోజు నువ్వు పాలు తాగకపోతే రేపో ఎల్లుండో మా నాన్న వస్తాడు, ఈ విషయం తెలిసి నన్ను చంపేస్తాడు, ఆ చావేదో నీ దగ్గర చేస్తా అని శివలింగానికి తల వేసుకొని కొట్టుకున్నాడు. అదే సర్వసమర్పణ భావన. శివలింగానికి తల వేసి ఎప్పుడైతే కొట్టుకున్నదో అమ్మాయి స్పృహను కోల్పోయి పడిపోయింది. సంపూర్ణ శరణాగతి చూసినటువంటి ఆ శివుడు ప్రత్యక్షమై ఆ అమ్మాయి చేత పాలు తీసుకుని తాగిండు. చూడండి, ప్రత్యక్షమైంది. 2 రోజుల తర్వాత తండ్రి వస్తున్నాడు. ఈ అమ్మాయి ఏంటంటే గుడికి వెళ్ళింది ఎప్పటిలాగా, ఈయన ఇచ్చిన పాలు శివుడు తాగేసిండు. ఆ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెతో ఇట్లా ఆడుకుంటూ వస్తున్నది. తండ్రి వచ్చిండు, వస్తున్నాడు అక్కడి నుంచి, ఊరు బయట నుంచి. అప్పుడే ఏమో ఎడిపోయినావు అంటే గుడికి పోయినాడు. ఈ గిన్నె ఏంది ఇట్లా ఎగిరేస్తున్నావు అంటే శివుడు ఇప్పుడే పాలు తాగిపోయాడు. శివుడు పాలు తాగడం ఏంది? ఆశ్చర్యపోయింది తండ్రి. లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వే తాగి శివుడి మీద చెప్తున్నావు అంటే, లేదు నాన్న శివుడే తాగి, రేపు నేను వస్తాను నీతో పాటు, శివుడు పాలు తాగాలి, లేకపోతే నీ మీద నేను శిక్షిస్తా అంటాడు. సరే అంటుంది అమ్మాయి. నిజం జరిగింది కదా. తెల్లవారు ఇద్దరు తండ్రి బిడ్డలు ఇద్దరు వెళ్ళిండ్రు. శివుడు ప్రత్యక్షం కాడు. ఎందుకంటే శివుడి మీద విశ్వాసం లేదు శివదేవయ్యకు. గుడగూచుకున్న విశ్వాసం, ఆ భక్తి, ఆ సమర్పణ, ఆ శరణాగతి ఈయనకు లేదు. కాబట్టి ఆయన ప్రత్యక్షంగా లేరు. అప్పుడు అన్నాడు, చూడు నువ్వే దాగి శివుడిపై నింద వేస్తున్నావు, శివ నింద వేసినావు కాబట్టి నేను చంపేస్తా అంటాడు. అప్పుడు ఏమంటుంది, నేను అబద్ధం ఆడనట్లయితే, నిజంగా నువ్వు పాలు తాగినట్లుంటే ఇప్పుడు నువ్వు ప్రత్యక్షమే పాలు తాగాలి, లేకపోతే నేను ఇక్కడే చూస్తానంట. అప్పుడు శివలింగం నుంచి ఒక ధ్వని వస్తుంది, ఆకాశవాణి అంటాం దీన్ని. ఓడకు ఓడకుమంటూ అంటాడు, నువ్వు ఓడలేవు, నువ్వు ఓడిపోలే, భక్తురాలుగా నువ్వు జయించినావు అని చెప్పి ఆ అమ్మాయిని సశరీరంగా లింగంలోకి తీసుకున్నాడు. ఆ లింగంలోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి పూర్తిగా శరీరంతో. అయ్యో నా బిడ్డ పోతుందని చెప్పి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఒక వెంట్రుకలు మాత్రమే మిగులుతుంది. ఆ వెంట్రుకలు పట్టుకుంటాడు తండ్రి. అక్కడికి అది ఆగిపోయింది. ఇప్పటికీ మనం కుడుకుచ్చి అనేటువంటి గ్రామంలో ఉంది ఈ గుడి. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ వెంట్రుకలు, ఆ వెంట్రుకలు కత్తిరిస్తుంటారు. 6 నెలలకు ఒకసారి మళ్ళీ ఆ జడ పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ భక్తురాలు సశరీరంగా లింగంలోకి వెళ్ళిపోయింది. దీన్ని లింగైక్యము అంటాం. చూడండి, ఇట్లా అనేక భక్తుల కథను, ఒక మార్కండేయుని కథ తీసుకున్నాం, ఒక అర్జునుడు కిరాతార్జునీయ ఘట్టాన్ని తీసుకున్నాం, లేదు మోకాలునే శివలింగంగా భావించి అర్జునుడే ఒకసారి కృష్ణుని మోకాలు అట్లా తీసుకున్నాం. అందుకే కాళహస్తి శతకంలో
ఒక పద్యం ఉంది. నిన్నేరూపముగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో స్త్రీ చన్ను, కొంచెము మేక పెంటికి నా కన్నారన్ నాకు కనిపించమంటాడు. పాలను ముంచుము నీరు ముంచుమిక నిన్నే నమ్మి నాడంజోమి అంటాడు. అందుకని కాబట్టి ఏ రూపంలోనైనా భగవంతుడు ఉండవచ్చు. ఇట్లానే ఉంటుందని ఏం లేదు. భగవంతుడు ఇదే రూపంలో ఉంటాడు, ఇట్లనే ఉంటాడని లేదు. ఒక మానక మనకు తెలుసు, సేరు అంటాం, లేదా సేరు లేదా మానక అంటాం. రాశిని కొలుస్తుంటాం. ఇప్పుడు అవి వాడకంలో పెద్దగా లేవు. ఒక రాశిని కొలిచేటువంటి ఒక వ్యక్తి ఆ మానకను బోర్లేస్తే శివలింగంగా కనిపించింది. మానకను బోర్లేస్తే శివలింగంగా కనబడుతుంది. దానికి పూజించి ముక్తిని పొందినవాడు ఉన్నాడు. మోకాలుని శివలింగంగా భావించి ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. మేక పెంటెగను శివలింగంగా భావించి ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏ రూపంలోనైనా భగవంతుని దర్శించగలిగేటువంటి భక్తునికి ఏ రూపమైనా ఒకటే. అందుకే ఈ శివానుగ్రహ కారక అనేటువంటి విషయంలో ఏమొస్తుంది అంటే, మనం ఎంత గొప్పవాళ్ళము ఏంటి అనేటువంటి విషయం రాదు. ఎందుకంటే తపమును, తేజము, వంశము, శృతము, సౌందర్యము, ఉద్యోగము, వాక్ నిపుణత్వము, ప్రతాప పౌరుషము, చాలదీశ్వర భవత్ సంతుష్టికై దంతి యూదము చందమున భక్తి చేయవలయం తాత్పర్య సంయుక్తుడై అంటాడు పోతాను. నువ్వెంత తపస్సు చేసినావు, నువ్వెంత మంచి కుటుంబంలో పుట్టినావు, నువ్వెంత విద్వాంసుడవు, ఎంత పరాక్రమవంతుడవు, ఎంత సౌందర్యవంతుడవు, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నావు, ఎంత సంపాదించినావు, ఎన్ని యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసినావు, ఇవన్నీ భగవంతుడి సంతృప్తి పరిచేవి కావు. తపము, తేజము, వంశము, శృతము, సౌందర్యము, ఉద్యోగము, వాక్ నిపుణత్వము, ప్రతాప పౌరుషం ఇవేవి కావు. మరి ఏది? దంతి యూదము చందమున భక్తి చేయవలయున్. గజేంద్రుడు ఎట్లా చేసిండో భక్తి ద్వారానే భగవంతుడు మనకు లొంగుతాడు. భక్తి లేకపోతే ఆయన లొంగడు. ఇవన్నీ ఏం చేసినా ఆయన లొంగడు. ఆయన సన్నిధికి మనం చేరడం అనేది అసాధ్యం. ఇవన్నీ కూడా మనకు శివలీలల్లో వాటిలో అన్నిట్లో కనిపిస్తుంది. సరస్వతి మాతయే శివలీలను రచించడానికి పూనుకున్న సందర్భంలో సాక్షాత్ సరస్వతి మాతకే శివలీలలు పూర్తిగా రాయడం సాధ్యం కాలేదు. అసితగిరి సమంచ కజ్జలం సింధు పాత్రే అనేటువంటి ఆ శ్లోకంలో వస్తుంది. కాబట్టి మనం ఎంత? కాబట్టి మనకున్నటువంటి ఈ పరిమితమైన పరిజ్ఞానంలో, ఈ చిన్న జీవితంలో మనకు ఎంతవరకు మనం చేయగలిగితే, అంటే నామస్మరణ ఇవన్నీ కూడా మనం ఎంతవరకు చేయగలిగితే అంత సంపూర్ణమైనటువంటి భక్తితో, విశ్వాసంతో, శ్రద్ధతో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ప్రయత్నం చేసి మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.